బాగా నమస్కారం ఉన్నారు అందరూ. నేను తీసుకొచ్చేసాడు ఒక సెన్సేషనల్ మోటార్ సైకిల్ ఒక రివ్యూ. ఎస్, ఇది ఇంటర్నేషనల్ స్పెక్ ఎండ్యూరో R390 ఒక రివ్యూ అనమాట. ఎందుకు అన్న మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఆల్రెడీ 390 అడ్వెంచర్ బైక్ రివ్యూలో కూడా చెప్పారంటే నిజంగా తమ్ముడు మీరు ఇమాజిన్ చేయండి, ఒకే స్క్రీన్ పైన మన రెబెల్ స్టార్ ప్రభాస్ కానివ్వండి, లేకపోతే యంగ్ టైగర్ మన జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, మన చెర్రీ రామ్ చరణ్ గారు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ అండ్ యష్ రాక్ స్టార్ యష్ అందరు కలిసి ఒకే స్క్రీన్ పైన వస్తే అస్సలు ఆ మూమెంట్ ఎలా ఉంటుందండి, అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ ఫీనామ్ ఎలా ఉంటుంది, అస్సలు స్టేజ్ దద్దరిల్తుంది. ఆ థియేటర్లన్నీ ఇంకా స్పీకర్లు పగిలిపోవాల్సిందే. అట్లాంటి ఒక ఫీలింగ్ ఎమోషన్ క్యారీ చేసే మోటార్ సైకిల్ ఇదండి. అంటే అంత పవర్ఫుల్, నిజంగా అంత పవర్ ఉందా అండి, అంటే అంత అడ్రినలిన్ ఉందా, అంత ఎమోషన్ ఉంది దీంట్లో నిజంగా అండి. మీరు రైడ్ చేయండి, ఒక్క రైడ్లో మీరు ఫిదా అయిపోతారు. అసలు అంత అడ్రినలిన్, అంత పవర్, అంత జోష్, అంత కిక్ ప్యాక్ చేసే మోటార్ సైకిల్ నేను ఇంతవరకు జిందగీలు నడిపేలేదండి. నిజంగా అడ్వెంచర్ ఆర్ హ్యాట్స్ ఆఫ్. ఎస్పెషలీ మేము నడిపించేటప్పుడు అనుకున్నాము ఎందుకు వీళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ స్పెక్ యాజిటీస్ ఇచ్చేయలేదంటే, ఎస్ సీట్ హైట్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మీకు 875 mm 875 mm సీట్ హైట్ ఉండొచ్చు. చాలా హైట్ ఎక్కువ. మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, ఆల్మోస్ట్ 250 260 ఉంటుంది ఈజీగా గ్రౌండ్ క్లియరెన్స్. వాళ్ళు ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయలేదు. కర్వ్డ్ రేటర్ ఉంది, డ్యూయల్ ఫ్యాన్ సెటప్, అగైన్ ప్రీమియం బైక్స్లో వచ్చేది ఇది. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ 230 mm ఫ్రంట్, 230 mm రేర్. సో ప్రాపర్ ఇంటర్నేషనల్ స్పెక్ సస్పెన్షన్, ప్రో గ్రేడ్ సస్పెన్షన్ మనకి ఇచ్చారు. దానివల్ల నిజంగా బండి అరుపులు అర్పిస్తుందండి, అసలు వేరే లెవెల్. ఇంకోటి హెడ్ ల్యాంప్ చూడండి, మనకి సేమ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఆప్టిమస్ ప్రైమ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. మనకి ఇక్కడ టర్న్ బ్లింకర్స్ అనేవి చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. మిర్రర్స్ ఎందుకు లేదంటే అసలు ఈ బండికి మిర్రర్స్ అనవసరం అండి. ఇది బేసికలీ మనం ఫారెస్ట్లో, వుడ్స్లో, ట్రైల్స్లో, శాండ్లో, లేకపోతే మౌంటైన్స్లో నడిపించాల్సిన మషీన్. ఎస్, కొంచెం వరకు రోడ్లో నడిపించి ఎంజాయ్ చేయొచ్చు, కానీ అంత దీనికి న్యాయం చేయాలంటే ఆఫ్ రోడ్కి వెళ్తే. ఎస్, ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆఫ్ రోడ్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసే మెషిన్స్ రోడ్ పైన కొంచెం మనకు తడబడితే అంత మంచిగా అనిపించదు. ఎస్పెషల్లీ థార్ లాంటి కార్స్ చూసుకోండి, మీరు థార్ లాంటి జీప్ చూసుకోండి, మీకు ఆఫ్ రోడ్లో అరుపులు అర్పిస్తుంది బండి. కానీ ఆన్ రోడ్లో మీకు 100 క్రాస్ అయితే ఒకలాంటి బౌన్సీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఇది అది కాదు. ఇది ఎట్లాంటిదంటే నాకు పాత డ్యూక్ 390, ఫస్ట్ జన్ డ్యూక్ 390 ఉంది కదా, అది గుర్తు తీసుకొస్తుందండి. అసలు 2013 మోడల్ డ్యూక్ 390 గుర్తుకొస్తుంది నడిపిస్తూ ఉంటే. అంత మెంటల్ బైక్ అనమాట ఇది, మేనియాక్ బైక్ అని చెప్పొచ్చు. ఇంకోటి దీంట్లో ఇచ్చిన క్లస్టర్ అదిరిపోయిందండి. అసలు క్లస్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ క్లస్టర్స్ అనమాట. అసలు ఎంత మీరు రైడ్ చూస్తే మీరు అంటే మీరు అనుకోవచ్చు, కానీ తెలుస్తుంది మీకు ఎంత మనం డర్ట్ మేము స్ప్లాష్ చేసామంటే దీనిపైన. అంత మట్టి రోడ్డు, ఫుల్ బురద, డర్ట్ అండ్ మక్ అండ్ మడ్ రట్స్లో నడిపించిన బండి ఇది ఇందాక. అందుకనే కొత్త జతలు తీసుకోవాల్సి వచ్చిందండి నేను. ఇగో కొత్త షూస్, కొత్త ప్యాంట్ బ్లాక్ కలర్ ప్యాంట్ మొత్తం బ్రౌన్ అయిపోయింది. అండ్ ఇది కూడా చూడండి షూస్ ఎలా అయిపోయిందో, మొత్తం బుడద అయిపోయింది. అటువంటి ఇందాక వాష్ చేసిన తర్వాత ఇది ఈ రూపంలో ఉంది, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. అటువంటి వైల్డ్ యానిమల్ అనమాట ఇది. ఓకే, సో సస్పెన్షన్ గురించి మాట్లాడేసాం. డిస్క్ బ్రేక్ నాకు తెలిసి 320 కాదు, మేబీ 280 mm ఎంతనో ఉండొచ్చు. చిన్నదే డిస్క్ బ్రేక్, ఫ్రంట్ అండ్ రైట్, కానీ బ్రేక్స్ చాలా బాగున్నాయి. బైబ్రేక్ డిస్క్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఆన్ రోడ్ ఉండనివ్వండి, ఆఫ్ రోడ్ ఉండనివ్వండి. అండ్ నేను చెప్పినట్టు మనకి స్విచబుల్ ABS అనేది దీంట్లో ఆఫర్ చేశారు. స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది, అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ కూడా ఉంది. ఆఫ్సెట్ మోనోషాక్ అంటే మనకి లార్జర్ ఎయిర్ బాక్స్ హౌస్ చేయడానికి ఆఫ్సెట్ మోనోషాక్ ఇచ్చారు. బనానా షేప్ స్వింగ్ ఆర్మ్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అండ్ LC4C లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట. 399cc, 46 bhp, 39 Nm, 6-speed గేర్ బాక్స్తో పాటు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. అప్ అండ్ డౌన్ క్విక్ షిఫ్టర్ మీకు. 21-inch ఫ్రంట్ వీల్. ఇది ఎంత ఉంది మనకి, 140/18-inch రేర్ వీల్. ఓకే, 140 సెక్షన్, 18-inch రేర్ వీల్. మిటాస్ టైర్స్, ప్రాపర్ ఆఫ్ రోడ్ టైర్స్ అండి. అండ్ ఎస్, మనకి టైల్ ల్యాంప్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ క్లస్టర్ చూద్దాం ఇప్పుడు. ఆఫ్కోర్స్ ABS ఆఫ్ చేయడానికి ఇక్కడ డెడికేటెడ్ బటన్ అనేది ఇచ్చారు. ఇప్పుడైతే మన క్లస్టర్, స్టాండర్డ్ క్లస్టర్ ఇలా ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నది కానీ మంచిది. ఓహో, ఇది రాగానే అసలు అప్పుడే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో రెవ్ కౌంటర్ ఇక్కడ ఇచ్చారు, ఏ మోడ్లో ఉంది, స్పోర్ట్ మోడ్లో ఉంది. క్లాక్ ఇచ్చేసారు, ABS టర్న్ ఆఫ్ రియర్లో అనేది చూపిస్తుంది. స్పీడోమీటర్ ఇక్కడ చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ ఫ్యూయల్ గేజ్ అవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి పోతే మనకి
రైడ్ మోడ్ ఇదంతా ఇక్కడ ఇది రైట్ సైడ్ ఇది చేయాలన్నమాట. రైట్ సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటే వస్తుంది జాయ్స్టిక్ని. రైడ్ మోడ్లో స్పోర్ట్, స్ట్రీట్. సో స్పోర్ట్ మోడ్లోనే ఉండనివ్వండి. అండ్ స్పోర్ట్ మోడ్లో కాన్ఫిగర్ చేయాలంటే ఏబిఎస్ మీకు సూపర్ మోటో మోడ్ ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇచ్చారు. గ్రీన్ కలర్ ఫ్రంట్ అంటే ఏబిఎస్ ఆపరేషనల్ ఓన్లీ ఆన్ ఫ్రంట్ వీల్, వెనకాల రెడ్ అంటే వెనకాల ఏబిఎస్ ఆపరేషనల్ కాదు. సూపర్ మోటో మోడ్లో ఏబిఎస్ ఓన్లీ ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది, అందుకని గ్రీన్ కలర్. ఇదే ఇప్పుడు నేను రోడ్ మోడ్లో పెట్టగానే 2 గ్రీన్ కలర్ వచ్చేది చూడండి, అంటే ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. రోడ్ మోడ్లో మనకి ఫ్రంట్ రేర్ వీల్ రెండిట్లో ఏబిఎస్ పనిచేస్తుందని అర్థం. ప్రస్తుతానికి మనం సూపర్ మోటో మోడ్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్. ఇక్కడ చూడండి స్పోర్ట్ మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంటే మీకు గ్రీన్ ఇది వస్తుంది, అంటే ట్రాక్షన్ పట్టుకుంటుంది, ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అది ప్రివెంట్ చేస్తుంది. అదే నేను ట్రాక్షన్ ఆఫ్ చేస్తే రెడ్ కలర్, అంటే రేర్ వీల్ స్పిన్ అన్కంట్రోలబుల్గా అది ఫుల్ ఫ్రీగా స్పిన్ అవుతుంది. సో అది మీ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది పెట్టేసి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి కాన్ఫిగర్ స్పోర్ట్ అయిపోయింది. క్విక్ షిఫ్టర్ ఆన్ అయిపోయింది. ఇంకోటి మనకి ఇక్కడ ఇన్ఫో, నావిగేషన్, సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఫేవరెట్స్, కనెక్టివిటీ అంటే ఇంకా అదంతా కూడా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ నాకు తెలిసి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. మొత్తం నింపేశారండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్, యూకే, ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ. సో చెప్పేసాను కదండి, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. సస్పెన్షన్, బ్రేక్స్ అండ్ టైర్స్, ఇంజిన్. ఇప్పుడు బేసిక్గా బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది అది నిజంగా వేరే లెవెల్ అండి. సుమైనా బంగారం ఆల్రెడీ బండి ఓవర్ వ్యూ నేను ఇచ్చేసాను. ఇది మన ఆఫ్ రోడింగ్లో బండి ఎలా అరుపులు అర్పిస్తుంది అనేది చూపిస్తున్నాం. ఈ ప్రాపర్ 230 mm ట్రావెల్ ఫ్రంట్ అండ్ రేర్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఆల్రెడీ ఇంగ్లీష్ రైడ్ చేసి మొత్తం మట్టి, ప్యాంటు, బూట్స్, బండి అంతా మట్టి అయిపోయింది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ మెంట్ టు బి రిడన్. ఇది ఏదో దీంట్లో ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాను, పూజ చేసుకుంటాను వారానికి ఒకసారి అంటే దానికోసం కాదు బ్రో. పోయి అన్లీష్ చేయాలి ఇన్ ద వైల్డెస్ట్ వే పాసిబుల్, ఇన్ ద వైల్డెస్ట్ ప్లేస్ పాసిబుల్, అండ్ ఇట్ విల్ స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైమ్. అటువంటి ఒక వెపన్ ఇది, ఆఫ్ రోడ్ వెపన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పవర్ అన్లీష్ చేస్తుందంటే ఇది కొంచెం ల్యాప్స్ అండ్ కాన్సన్ట్రేషన్ అయినా మనం బిస్కెటే. అది చూడండి కానీ దాంట్లోనే ఉన్న మజా, దాంట్లో ఉన్నదే మనకి ఆ కిక్కు. 46 bhp, 39 Nm. 399cc సింగిల్ ఆ డ్యూక్లో వచ్చేది. అది యాజ్ ఇక్కడ మోస్ట్ అన్ఫర్గివింగ్ వేలో ఇచ్చారు. ఆ ఫస్ట్ జెన్ డ్యూక్ 390 ఫీల్ వస్తుంది. ఎందుకంటే కంప్లీట్లీ స్ట్రిప్ డౌన్ ఆఫ్ వెయిట్ అండి, ఎటువంటి ఎక్సెస్ వెయిట్ లేదు. మిర్రర్స్ తీసేస్తే నడిపేయండి మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. ఎప్పుడు కూడా మిర్రర్స్ పెట్టుకొని నడిపేయకండి. విండ్ స్క్రీన్ కూడా అవసరం లేదంటే జంప్స్ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ విండ్ స్క్రీన్ ఉంటే చెస్ట్కి తగులుతుంది. కానీ వాట్ అ మెషిన్, వాట్ అ డే. అద్దరిపోయిందండి నిజంగా. నేను R3 కొనకపోతుంటే ఈ బండి కొనేటోడిని. నిజంగా చెప్తున్నా, ఏదో టైంపాస్. మీరు నడిపిస్తే మాత్రం నేను చెప్తున్నా, కొంత నా ఫ్రెండ్స్ ఉన్నారు చాకో, వీర్నకాయ ఇలాంటి వాళ్ళు, వాళ్ళకైతే చాక్లెట్ లడ్డు తిన్నట్టు తింటారు. అసలు వదిలిపెట్టరు, ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతారు అంతే. ఇంకా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారో వాళ్ళ ఇష్టము. ట్యాంక్ చిన్నదనుకోండి, బట్ ఎనీవే అంత కేపబుల్ మెషిన్ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు KTM ఇండియా. ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్పెక్ వైల్డ్ యానిమల్ని ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి అన్లీష్ చేసినందుకు నిజంగా మీరు ఆఫ్ రోడ్ ఎంతూజియాస్ట్ అంటే మీ గరాజ్లో ఇది ఉండాలండి. నేను కూడా ఖచ్చితంగా కొంటాను. ఎస్పెషల్లీ ప్రాపర్ 230 mm సస్పెన్షన్ ట్రావెల్. సీట్ హైట్ చాలా ఎక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ, కానీ అది ఇట్ ఈస్ నాట్ గోన్ టు స్టాప్ యూ ఫ్రమ్ ఓనింగ్ వన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే రైడింగ్ స్కిల్ ఉంటే నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా GSA ఇవన్నీ నడిపిస్తారండి. హైట్ ఇస్ నెవర్ అన్ ఇష్యూ, అది కూడా గుర్తుపెట్టుకోండి. 5'2" ఉన్న ఒక అమ్మాయి మ్యాసివ్ GSA విత్ ప్యానియర్స్ ఆల్మోస్ట్ 300 kgs వెహికల్ నడిపిస్తుందండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్. కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరు కూడా పుట్టుకతోనే పర్ఫెక్షనిస్ట్ కాదు. ప్రాక్టీస్ చేసి నేర్చుకుందాం. మేము నేర్చుకున్నట్టు నేర్చుకోండి. అప్పుడు మీరు ఇట్లాంటి బండి ఇట్లాంటి వెదర్లో థరోగా ఎంజాయ్ చేస్తారు.
వాట్ మెషిన్, వాట్ అ లవ్లీ మెషిన్. రియల్గా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతూజియాస్ట్ అందరూ ఫుల్ మార్క్స్, 10 out of 10 అండి. దీనికి ఒక్క మార్క్ కూడా తీసివేయడం లేదు.